ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు. ఆమేన్. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 14వ వచనం. మన జీవితంలో శోధనలు, శ్రమలు, కష్టాలు, బలహీనతలు కలిగి పడిపోయిన వారికి దేవుడు ఆధారమై పడిపోకుండా పట్టుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఇలా మనము కృంగిన వేళలో ఆయన కృప చూపించి రక్షణలోకి నడిపించి తన చేతితో మనలను పట్టుకుంటాడు. అందుకే పడిపోవారినందరినీ ఉద్ధరించేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు ప్రభువు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. తగిన కాలమందు మనలను ఆశీర్వదించి తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన చేయి విడివడు, ఎడబాయడు. కృంగిన వారిని లేవనెత్తడానికి నిరంతరము సిద్ధంగా ఉంటూ మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.